మామూలుగా మనం బీరకాయ టమాటా, బీరకాయ వేపుడు అలా చేసుకుంటాం కదా! బీరకాయ తొక్కతో కూడా పచ్చడి చేస్తారండి. యాక్చువల్‌గా చాలా ఫైబర్ ఉంటుంది అందులో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కాకపోతే ఫస్ట్ పైన మనం ఇలా పీల్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కట్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో ఈ స్కిన్ని నైఫ్తో అనేస్తే వచ్చేస్తుంది. దీంతో పాటు కొంచెం నువ్వుల కాంబినేషన్ బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి, నువ్వులు, కాస్త చింతపండు వేసి చేస్తే తొక్క చాలా బాగుంటుంది. బీరకాయ స్కిన్ని కూడా వేస్ట్ చేయకుండా మంచిగా మనం పచ్చడి చేసుకోవచ్చు. రోటి పచ్చడి అనమాట. సో ఫస్ట్ బీరకాయ తొక్క ఇలా తీసి పెట్టేసుకున్నాను మొత్తం. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి, ఇది ప్యూర్ నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. ఇందులో మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని కాస్త వేయించుకుందాం. ఇందులో కాస్త శనగపప్పు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బీరకాయ తొక్క వేసేయండి. బీరకాయ తొక్క కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో ఇవన్నీ వేసి వేగేటప్పుడే కొంచెం నువ్వులు కూడా వేసేస్తున్నాను. నువ్వులు వేసి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇంకా టమాటా చిన్న మంటలో ఇప్పుడు మగ్గనివ్వాలి. ఇలా అన్నీ చక్కగా మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. నేనైతే ఒక స్టెప్లో చేశానండి. కావాలి అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, శనగపప్పు, నువ్వులు అవన్నీ మీరు ఫస్ట్ వేయించుకొని పొడి చేసుకున్న తర్వాత బీరకాయ తొక్క, టమాటా మళ్ళీ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్ ప్రాసెస్లో ఒక స్టెప్లో చేశాను. ఇప్పుడు మిక్సీ తీసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు అలాగే చింతపండు వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ తాలింపు చేసుకోవడానికి. కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం పసుపు, మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేయడం. స్టవ్ ఆఫ్ చేసేసాను. అంటే బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బీరకాయ తొక్క మటుకి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. అది కచ్చా పచ్చాగా ఉంటే మటుకి అస్సలు బాగుండదు. వేడి వేడి అన్నంతో లాగిచ్చేస్తే సరే. బాయ్.